క్లాస్ నుంచి క్లాస్ ఎలా కాల్ చేయాలి, క్లాస్ నుంచి మెటీరియల్ ఎలా కాల్ చేయాలి. ఎఫెక్ట్స్ క్లాసెస్ గురించి చెప్తానండి. అడగండి. ఓకే 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 ఓకే. ఇది వెబ్ఎక్స్లో ఆడియో మ్యూట్ చేయరా? ఓకేనా? వాయిస్ రీసౌండ్ వస్తుంది. చెప్పండి, సుజాత గారు ఉన్నారా? Yeah. Okay. Q की record type की relationship లేదు కదండి. ఓహో. యాక్చువల్గా ఏంటంటే లీడ్ ఓనర్స్ని మనం క్యూకి అసైన్ చేయొచ్చు. అయితే క్యూకి రికార్డ్ టైప్కి సంబంధం లేదు అది. ఎవరిని అసైన్ చేస్తారు క్యూకి? అంటే ఏదైనా క్యూలో యూజర్స్ ఉన్నారా? ఏబిసి ముగ్గురు ఉన్నారా? ఓకే, ముగ్గురు క్యూలో ఉన్నారు. క్యూ అసైన్ చేస్తే ఓకే 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 ఓకే. లీడ్ మీద ఓనర్షిప్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఏకి ప్రిఫరెన్స్ వస్తుంది అనుకోండి. నేను అది రేపు ఫేస్ చేయలేదు. ఏకి ప్రిఫరెన్స్ వస్తుంది అనుకుంటా. నేను రేపు చెప్తాను దాని ఆన్సర్. ఓకేనా? ఏకి ప్రిఫరెన్స్ వస్తుంది అనుకుంటా ఫస్ట్ యూజర్కి. నేను రేపు చెప్తాను. ఇంకా 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 క్వశ్చన్ ఏంటండి? ఓకే, అర్థం కాదు, మళ్ళీ చెప్పండి. ఓకే 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 ఓకే. హైదరాబాద్ అకౌంట్స్ చూడకూడదు, హైదరాబాద్ బెంగళూరు అకౌంట్స్ చూడకూడదా? ఓకే ఓకే. ఇదేంటంటే మనకి ఏదైనా ఆబ్జెక్ట్ మీద డివిజన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉందండి సేల్స్ ఫోర్స్లో. అది సేల్స్ ఫోర్స్ అర్థం వాళ్ళకి మనం సపోర్ట్ అదే ఫీచర్ కోసం మనం రిక్వెస్ట్ పెడితే వాళ్ళు ఎనేబుల్ చేస్తారు మన ఆర్గనైజేషన్. ఓకే, ఆ డివిజన్స్ ఫీచర్ ఏంటంటే హైదరాబాద్ టీమ్ హైదరాబాద్కి, బెంగళూరు టీమ్ బెంగళూరుకి వెళ్ళిపోతుంది అనమాట. మనం ఒక రికార్డ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు డివిజన్ బెంగళూరు బై డిఫాల్ట్ ఇచ్చేస్తే ఎవరి వాళ్ళకే కనిపిస్తాయి అనమాట, వేరే వాళ్ళకి కనపడదు. అలా డివిజన్స్ ఫీచర్స్ ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. యా షూర్ షూర్ షూర్.
ఇదేం అది ఒకసారి నేను చూపిస్తాను, లేకపోతే డివిజన్స్ అనేది ఎనేబుల్ చేసుకుంటాం చూపిస్తాను. అవును, అట్లా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడే మనకి కంపల్సరీగా అది రిక్వైర్డ్ ఫీల్డ్ అవుతుంది. దాంట్లో ఎనేబుల్ చేసి ఉండాలి యూజర్స్, ఎనేబుల్ చేసి అది మొత్తం అదే ఒక ఫీచర్ ఎనేబుల్ చేసామంటే ఇంకో ఫీచర్ ఇదవుతుంది అనమాట. అందుకని కొన్ని ఫీచర్స్ వాడు బై డిఫాల్ట్ ఇవ్వడం అని. ఇప్పుడు నేను పంపిస్తున్నాను చూడండి. అంటే ఇప్పుడు మీరు 48 hours టైం తీసుకుంటాడు కదా అది రియాక్ట్ అవ్వడానికి. అవసరం లేదు, దీనికి కూడా చేస్తారు. వాడు ఇట్లా మెయిల్ పెట్టారనమాట, మీ దాంట్లో డివిజన్స్ ఎనేబుల్ చేయాలంటే these will be giving impact to the remaining features అని చెప్పి చెప్తారు. If you go ahead, I will enable divisions అని చెప్తారు. పర్లేదండి, బాగానే ఉన్నాయి. అక్కడి నుంచి వస్తున్నాయి, చెన్నై నుంచి వస్తున్నాయి. డెలాయిట్లో ఒకటి మా చుట్టూ జరుగుతుంది. అవునవునవును, 3000 లేదండి, మాకు 300 అన్నారు. ఈ రెస్పాన్స్ టైం ఇట్ ఇస్తారు బిజినెస్ ప్లేస్, వాళ్ళు రెస్పాండ్ అయ్యి మనకి ఎనేబుల్ చేస్తారన్నమాట. బిజినెస్ బై డిఫాల్ట్ రాదు, అది యాక్చువల్ నేను ఒకసారి ఎనేబుల్ చేశాను. ఏ ఆర్గనైజేషన్ అనేది గుర్తులేదు. యాక్షన్ పోలర్, అవునండి ఉంది. అది టైమింగ్ రెస్పాన్స్ దానికోసం యూజ్ చేస్తామండి. టైం ఈ పర్టికులర్ టైం అయిన తర్వాత ఆటోమేటిక్గా విండో క్లోజ్ అయిపోవాలి, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం దాన్ని యూజ్ చేస్తాం. అంటే టైం లెక్కేసుకుంటుంది అనమాట. యాక్షన్ స్టేటస్ ఏంటంటే మనం కంపల్సరీ ఏదో బటన్ క్లిక్ కొడితేనే అది అదే మన యాక్షన్ పోలర్ అయితే ఆటోమేటిక్గా 10 seconds తర్వాత అదే మనం టైం మెన్షన్ చేస్తే ఆటోమేటిక్ 10 seconds తర్వాత అది అయిపోతుంది అనమాట.
వెంకటేశ్వరని డౌట్ క్లారిఫైగా పెట్టండి. కాదు కాదండి, అక్కడ వాల్యూ మీరు కంట్రోల్ యూస్ చేయట్లేదా? పైకి రండి ఒకసారి. పైన కంట్రోల్ ఉంది కదా, మీరు ఇక్కడ గెట్ జాబ్ అప్లికేషన్స్ అండి, ఇక్కడ జాబ్ అప్లికేషన్స్ అండి పక్కన పేజ్ మీద పేజ్ లాక్ టేబుల్ అది తీసేసేయండి. జాబ్ అప్లికేషన్స్ అనో ఏదో అక్కడ మన క్లాస్ నుంచి మనం పెట్టేది. అది పర్లేదు లేదా ఇచ్చేది పర్లేదు. వేరే తీసేది గెట్ జాబ్ ఇది అలాగే తీసుకోవచ్చు. లిస్ట్ డిక్లేర్ చేసి దానికి ఉంచండి పడుతుంది. అండర్స్కోర్ ఒకసారి తీసేయండి. సేమ్ అది కాపీ చేసి కింద కూడా చేసేసి లిస్ట్ మర్చిపోయారా? లిస్ట్ రైట్. ఒకసారి పేజ్ మీదకి వెళ్ళండి.
కాంటాక్ట్ క్లాస్ ఉంది, క్లాస్లోకి వెళ్ళండి. సో కంట్రోల్ నాకు ఇస్తారా మీదే ఒక్క నిమిషం అట్లాడండి. ఒకసారి కీబోర్డ్ అండ్ మౌస్ కంట్రోల్ నాకు ఇవ్వరా? Yeah. మీరు క్లాస్ని సేవ్ చేయలేదండి, పేజ్ మాత్రమే సేవ్ చేశారు. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఓకేనా? ర్యాపర్ క్లాస్ ప్రాక్టీస్ చేశారా? సరే సరే. ఓకే. అవునవును అవును. షూర్ షూర్ షూర్. ఇప్పుడు క్లాస్ నుంచి క్లాస్ ఎలా కాల్ చేయాలి మీకు మామూలు బేసిక్ ఐడియా ఉంది కదండి? అయితే క్లాస్ నుంచి క్లాస్ కాల్ చేయడం ఐడియా ఉందా? అంటే మీరు మోర్ ట్రిగ్గర్స్ లేకపోతే అవును అవునవును చేసుకోవచ్చు చేసుకోవచ్చు. అది కాదండి, ఇప్పుడు 2 క్లాసెస్ ఉన్నాయి. షూర్, 1 సెకండ్. అక్కడైనా ఇక్కడ రాసిన ఒకటే అండి, సేమ్ ఏదైనా ఒకటి. కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పబ్లిక్ క్లాస్ ఏ అని పెట్టాను. ఓకే, ఇప్పుడు దీంట్లో ఒక మెథడ్ రాస్తాను, పబ్లిక్ వాయిడ్ మెథడ్ 1. ఓకే, దీంట్లో డిబగ్ పెడుతుంది, డిబగ్. ఇప్పుడు నేను ఈ క్లాస్ వేరే క్లాస్ నుంచి ఎలా కాల్ చేసుకోవాలంటే, వేరే క్లాస్ తీసుకుంటున్నా. సేమ్ ఇంకో మెథడ్ తీసుకుంటా. దానికి ఏం చేయాలంటే, ఆ క్లాస్ని కాల్ చేయాలంటే క్లాస్ ఏ, దానికి ముందు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి న్యూ క్లాస్ ఏ. అర్థమైందా? దాంట్లో ఉన్న మెథడ్స్ కాల్ చేయాలంటే obj డాట్
ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ క్లాస్ ఏ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం. దాంట్లో మెథడ్ కాల్ చేయండి, జస్ట్ m1 అని కాల్ చేస్తే చాలు. అవసరం లేదు, అవసరం లేదు. ఇది ఒకసారి చెప్పినట్టున్నా కదా చెప్పు. అయితే అది నేను 3 ట్రిగ్గర్స్ అండి. చెప్పండి. అవును అవునవును, రాబర్ క్లాస్ అంటే క్లాస్ టు క్లాస్ రాస్తాం. అంటే అది దట్ హోల్స్ వేరియబుల్స్ యాక్చువల్లీ. మనం ప్రాపర్టీస్ని హోల్డ్ చేయడానికి అది యూజ్ చేస్తాం. ఏంటంటే మెథడ్స్ కాల్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇది ఏదైనా రిటర్న్ చేస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అని రిటర్న్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నేను స్ట్రింగ్ అనేది రిటర్న్ చేస్తున్నా కాబట్టి పబ్లిక్ స్ట్రింగ్ తీసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ నుంచి నేను స్ట్రింగ్ రిటర్న్ చేస్తున్నా కాబట్టి నేను తీసుకునే వేరియబుల్ కూడా స్ట్రింగే ఉండాలి. నేను సిస్టంలో చూపిస్తాను. ఇప్పుడు నేను ఆ క్లాస్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. క్లాస్ బి obj ఈక్వల్స్ టు న్యూ క్లాస్ బి. ఓకే, obj డాట్ మనకున్న మెథడ్ పేరు ఏంటి? m2. అయితే అది అక్కడి నుంచి ఏం రిటర్న్ చేస్తున్నాం? స్ట్రింగ్ రిటర్న్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ రిజల్ట్ ఈక్వల్స్ టు అని చెప్పి తీసుకుంటాం. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఏ క్లాస్ కాల్ అవుతుంది, ఏ క్లాస్ కాల్ అయ్యి m1 కూడా కాల్ అవుతుంది. తర్వాత ఈ రిటర్న్ వచ్చేస్తుంది అన్నమాట, రిజల్ట్ వేరియబుల్ రిటర్న్ చేస్తుంది. దాన్ని మనం డిబగ్ చేస్తే మనకి క్లాస్ ఏ మనం పెట్టుకున్నాం కాబట్టి అది కాల్ అవుతుంది. అవును, అంటే ఇక్కడ మనకి కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి సిస్టంలో ముందు అక్కడ అక్కడ ఇక్కడ మనం ముందు కోడ్ రాసుకుని ఇది ఎట్లా వస్తుందో చూసుకుని అప్పుడు మనకు మూవ్ అవుతాం. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి కింద ఇట్లా ఒకటి వస్తుందండి. ఓకే, ఫస్ట్ మనం ఏ క్లాస్ కాల్ చేసాం? క్లాస్ బిని కాల్ చేసాం. కాబట్టి ఫస్ట్ క్లాస్ బి లోపలికి వచ్చింది, m2కి వచ్చిందండి. m2కి వచ్చి m2లో హాయ్ క్లాస్ బి అని చెప్పి ప్రింట్ అయింది. ఓకే, తర్వాత క్లాస్ ఏకి వెళ్ళింది. క్లాస్ ఏలో m1 మెథడ్ ఏం రాసాం? ఏ క్లాస్ అని చెప్పి రాసాం. ఇది ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్కి వస్తుంది. నెక్స్ట్ లైన్కి వచ్చి రిటర్న్ హాయ్ చేస్తుంది. తర్వాత అది వస్తుంది అన్నమాట. ఫస్ట్ హాయ్ క్లాస్ బి ప్రింట్ అయింది, తర్వాత ఏ క్లాస్కి వెళ్ళింది, తర్వాత హాయ్ ప్రింట్ అయింది. అర్థమైందా? ఓకేనా? ఇలా క్లాస్ నుంచి క్లాస్ కాల్ చేయడం, క్లాస్ నుంచి వేరియబుల్స్ రిటర్న్ టైప్స్ మనం దాన్ని బట్టి బేస్ చేసుకుని రిటర్న్ టైప్స్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ట్రిగ్గర్స్ కదాము. ట్రిగ్గర్స్ ఇనిషియలైజేషన్, ట్రిగ్గర్స్ నుంచి క్లాస్ ఎలా కాల్ చేయాలో చెప్తాను. ఓకే, ట్రిగ్గర్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటంటే whenever a DML event occurs on an object, okay, DML events are nothing but before insert, after insert, before update, after update, before delete, after undelete అని ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ DML ఈవెంట్స్ ఉన్నాయి. ఈ DML ఈవెంట్స్ ఆబ్జెక్ట్ మీద జరిగినప్పుడు ఈ ట్రిగ్గర్ అనేది ఆటోమేటిక్గా ఫైర్ అయిపోతుంది. ఓకే, ట్రిగ్గర్ ఎలా రాయాలంటే మామూలుగా స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి కదా స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్, దాంట్లో ట్రిగ్గర్స్ ఆప్షన్ ఉంటుంది. ఎల్స్ మన కస్టమ్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్లో ఆబ్జెక్ట్స్లో ఏదైనా కాలేజ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే దాని మీద ట్రిగ్గర్స్ అని ఒక రిలేటెడ్ ఇస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి అయినా మనం రాయచ్చు. ఇప్పుడు మీ కాలేజ్ మీద ఒక ట్రిగ్గర్ రాద్దాం అనుకుంటున్నాం, ఆటోమేటిక్గా వాడు స్టార్టింగ్ కూడా మనకి ఇనిషియల్ ఇచ్చేస్తారు. ఓకే, దీన్ని ఏం చేస్తామంటే ట్రిగ్గర్ ఇక్కడ మనం ట్రిగ్గర్ నేమ్ రాసుకోవాలి, కాలేజ్ ట్రీ. ఓకే, మనకి ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పాను నేను బిఫోర్ ఇన్సర్ట్,
బిఫోర్ అప్డేట్, ఆఫ్టర్ అప్డేట్ 7 ఉంటాయండి. ఓకే, ఈ కాకుండా కంటెక్స్ట్ వేరియబుల్స్ అంటాం. ఓకే, కంటెక్స్ట్ వేరియబుల్స్ అంటే ఏంటంటే ఈ మనం ట్రిగ్గర్ డాట్ ఈజ్ బిఫోర్ అంటే ఇది బిఫోర్ ఆపరేషన్స్ లోనే ఫైర్ అవుతుంది అన్నమాట. ఓకే, ట్రిగ్గర్ డాట్ ఈజ్ ఆఫ్టర్ అంటే ఇది ఓన్లీ ఆఫ్టర్ ఈవెంట్స్ లో ఫైర్ అవుతుంది. వీటిని నేను ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మళ్ళీ. ట్రిగ్గర్ డాట్ ఈజ్ ఈజ్ ఆఫ్టర్ అండ్ ఈజ్ ఇన్సర్ట్ అని రెండు పెట్టుకోవాలి. ట్రిగ్గర్ డాట్ ఈజ్ అప్డేట్. ఇలా వీటినేమో కంటెక్స్ట్ వేరియబుల్స్ అంటారు. ఇంటర్వ్యూ క్వశ్చన్ అంటే ఇది. వాట్ ఆర్ ది కంటెక్స్ట్ వేరియబుల్స్ అంటారు, వాట్ ఆర్ ది డిఎంఎల్ ఈవెంట్స్ అనేమో ఈ చెప్పాలి. ఓకేనా. ఆఫ్టర్ అన్డిలీట్ అంటే మీరు రీసైకిల్ బిల్ నుంచి అన్డిలీట్ చేశారనుకోండి, డిలీట్ చేసేసిన తర్వాత అది రీసైకిల్ బిల్ లో ఉంటుంది కదా, తర్వాత మళ్ళీ దీన్ని మీరు అన్డిలీట్ చేస్తే అక్కడి నుంచి వ్యాలిడేట్ చేసుకుంటాం. అప్పుడు ఆ ట్రిగ్గర్ ఫైర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ట్రిగ్గర్ ఎందుకు రాస్తుందంటే బిఫోర్ ఇన్సర్ట్ రాస్తాను. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయింది అనుకోండి, కొత్త రికార్డ్ ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు కూడా అది ట్రిగ్గర్ డాట్ న్యూ ఆఫ్ 0లో ఉంటుంది అన్నమాట. కొత్త రికార్డ్ ఏదైతే మనం ఇన్సర్ట్ చేసామో ఆ రికార్డ్ ఎప్పుడు కూడా మనకి ట్రిగ్గర్ డాట్ న్యూ ఆఫ్ 0లో ఉంటుంది. ఓకే, ఇది మనం ఏ ఆబ్జెక్ట్ మీద పెర్ఫామ్ చేస్తున్నాం, కాలేజ్ అనే ఆబ్జెక్ట్ మీద పెర్ఫామ్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని ఒక కాలేజ్ ఆబ్జెక్ట్ కి ఇనిషియలైజ్ చేయాలి. అర్థమైందా? అంటే మీరు ఇన్సర్ట్ చేసిన రికార్డు దీంట్లో ఉంది. కాలేజ్ అనే దాంట్లోకి వచ్చేసింది. ఇన్సర్ట్ చేయలేదు, ముందు కోడ్ రాసామండి అంతే. ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేయడానికి వెళ్తే ఈ ట్రిగ్గర్ ఫైర్ అవుతుంది. అర్థమైందా? దానికి క్లాస్ రాసుకోవాలి. కాలేజ్ అనే రికార్డ్ ఉంది. ఓకే, దీంట్లో నేను కొత్త కాలేజ్ ఇన్సర్ట్ చేస్తే నాకు ఏమేమి వస్తుంది. ఇప్పుడు ఎన్ఆర్ఐ అనే కాలేజ్ ఇన్సర్ట్ అయిపోయిందా? ఓకేనా. ఇప్పుడు ఆ ట్రిగ్గర్ ఫైర్ అయిందో లేదో చూడండి. చూడండి, ట్రిగ్గర్ బిఫోర్ ఇన్సర్ట్ చేయకముందే ఇది ఫైర్ అయిందన్నమాట. ఓకే, ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం ఏదైతే వాల్యూస్ ఇచ్చామో అవన్నీ కూడా మనం తీసుకెళ్ళి ఒక ఆబ్జెక్ట్ అసైన్ చేసాం కదా, అది ప్రింట్ చేసింది. ఓకేనా, కాల్ అసైన్ చేసి ఆ కాల్ని ప్రింట్ చేసాం. ట్రిగ్గర్ ఫైర్ అయిందండి. ఇదిగోండి ఇక్కడ ఫైర్ అయింది బిఫోర్ ఇన్సర్ట్ అని. కాలేజ్ ట్రిగ్గర్ ఈవెంట్ బిఫోర్ ఇన్సర్ట్ కి ఫైర్ అయింది. అర్థమైందా? చెప్పండి. ఇంకా ఏం యాక్షన్ రాయలేదండి, జస్ట్ మీకు వాట్ ఈస్ ట్రిగ్గర్ అనేది చూపించడానికి నేను జస్ట్ అంతే, కోడ్ ఏం రాయలేదండి.
ఇప్పుడు ఇంకోటి పెడుతున్నాను ఇక్కడ బిఫోర్ అప్డేట్ అని చెప్పి పెడుతున్నాను. ఓకే, బిఫోర్ అప్డేట్ అంటే అప్డేట్ చేసామనుకోండి రికార్డ్ మనకి అప్డేట్ చేసినప్పుడు ఆ రికార్డ్ మనకి ఓల్డ్ రికార్డ్ ఉంటుంది కదా, అది మనకి ట్రిగ్గర్ డాట్ ఓల్డ్లో ఉంటుంది. ట్రిగ్గర్ డాట్ ఓల్డ్లో అప్డేట్ చేసింది న్యూలోనే ఉంటుంది. ఓల్డ్ వాల్యూస్ ఉంటాయి కదా దాంట్లో, అది ఓల్డ్లో పెడుతుంది అన్నమాట. అప్డేట్ నేను కొత్త వాల్యూ న్యూలోకి వస్తుంది, పాత వాల్యూ ఏమో ఓల్డ్లో ఉంటుంది. ఎన్ఆర్ఐ ఓల్డ్లో ఉంటుంది. ఇప్పుడు ఇది ఎడిట్ చేసి నేను ఎన్ఆర్ఐస్ అని ఇస్తున్నాను. ఓకే, అప్పుడు మనకి ట్రిగ్గర్ డాట్ న్యూలో ఏమో ఎన్ఆర్ఐస్ ఉంటుంది, ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ ఏమో ఎన్ఆర్ఐ ఉంటుంది. ఎన్ఆర్ఐ ఏమో ఓల్డ్లో ఉంది, ఎన్ఆర్ఐస్ ఏమో న్యూలో ఉంది. అర్థమైందా? ఇలా మనం ఇది ఓన్లీ ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ అనేది ఓన్లీ అప్డేట్కి మాత్రమే వస్తుందండి ఇది. సో ఇప్పుడు ఇదే ఫంక్షనాలిటీ మనం కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు పెట్టామనుకోండి, ఏమవుతుంది, ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ అనేది ఉండదు. కాబట్టి ఏమంటుంది ఎర్రర్ అంటుంది. అటెంప్ట్ టు డీరిఫరెన్స్ నల్ ఆబ్జెక్ట్ అంటే మనకి ఇక్కడ ఓల్డ్ రికార్డ్ లేదు, కొత్త రికార్డ్. కాబట్టి ఇది ఎప్పుడు ఫైర్ అవ్వాలి, ఇది బిఫోర్ అప్డేట్ అప్పుడే ఫైర్ అవ్వాలి. ఓకే, ఇఫ్ ట్రిగ్గర్ డాట్ ఈజ్ బిఫోర్ అండ్ ట్రిగ్గర్ డాట్ ఈజ్ అర్థమైంది? ఇప్పుడు ఎందుకు యూజ్ చేస్తాం కంటెక్స్ట్ వేరియబుల్స్? ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడే మనకి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేస్తే ఓన్లీ అక్కడ ఫస్ట్ ఉన్న డేటా మాత్రమే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ పైన ఉన్న 2 లైన్సే ఫైర్ అవుతాయి. ఓల్డ్ ఫైర్ అవుతుంది. ఇప్పుడు దాన్ని ఎడిట్ చేస్తే 2 ఫైర్ అవుతాయి. ఇప్పుడు బిఫోర్ అప్డేట్ కూడా ఫైర్ అవుతుంది. ఓకేనా? రాము ఇప్పుడు మనకు సినారియో ఉంది, కాలేజీలో ఇన్సర్ట్ చేసిన వాల్యూని మనం ఒకసారి క్లాస్ ద్వారా చేసాం, గుర్తుందా? వేరే ఆబ్జెక్ట్లో కూడా ఇన్సర్ట్ చేయాలి. అలాంటి సినారియోస్లో కూడా మనం ఇలాంటి ట్రిగ్గర్ని వాడుకోవచ్చు అన్నమాట. ఒక ఆబ్జెక్ట్లో ఇన్సర్ట్ చేసిన వాల్యూ ఇంకో ఆబ్జెక్ట్లో ఇన్సర్ట్ అవ్వాలి అనుకుంటే ఇలా కూడా చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ కాలేజ్ అనే ఆబ్జెక్ట్ కాదు, ఐ విల్ టేక్ వన్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్, అకౌంట్ తీసుకుంటాను. అది అక్కడే ఉందండి, అది పెడతాను నేను అగ్రిమెంట్. లేదు పెడతాను, అది కాలేజ్ రికార్డు, కాలేజ్ ఆబ్జెక్ట్ కదా, అది సేవ్ అయి ఉంటుంది, నేను మళ్ళీ పంపిస్తాను.
యూజర్ అకౌంట్ అప్డేట్ మీద ఇన్సర్ట్ చేసేటప్పుడు అకౌంట్ అప్డేట్ ఉంది కదా, దీంట్లో కొత్త అకౌంట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫోన్ వాల్యూ ఇవ్వలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఆ ఫోన్ వాల్యూ నేను నా వాల్యూతో అప్డేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ అది ఖాళీగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇఫ్ న్యూ రికార్డ్ ఈక్వల్స్ టు నల్ అంటే ఖాళీగా ఉంటే దెన్ మై కోడ్ అనమాట. న్యూ రికార్డ్ డాట్ ఫోన్ అండి, ఫోన్ వాల్యూ చెక్ చేసి న్యూ రికార్డ్ డాట్ ఫోన్ ఈక్వల్స్ టు జస్ట్ బిఫోర్ ఇన్సర్ట్ లో జస్ట్ ఇట్లా మనం వాల్యూ ఇచ్చేస్తే చాలండి. మనం ఏం కమాండ్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ కొత్త అకౌంట్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫోన్ వాల్యూ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి అది ఏం చేస్తుంది, మన వాల్యూతో అప్డేట్ చేస్తుంది. ఓకే, ఇది ఓన్లీ ఇన్సర్ట్ అప్పుడే ఫైర్ అవుతుంది. అప్డేట్ అప్పుడు కూడా ఫైర్ అవ్వాలి అనుకుంటే దెన్ వీ నీడ్ టు రైట్ బిఫోర్ అప్డేట్. ఇప్పుడు ఇది ఫోన్ తీసేసేసి టెస్టింగ్ అకౌంట్ 1 పెట్టాను, 1 టెస్టింగ్ పెట్టాను. ఓకే, సేవ్ చేస్తే మళ్ళీ అప్డేట్ అయినప్పుడు కూడా అది ఫోన్ ఫీల్డ్ని అప్డేట్ చేసేస్తుంది. అవును, ఫోన్ని అప్డేట్ చేస్తే రాదు. ఫోన్ 7 చేస్తున్నాను అదే ఉంటుంది. మనం అది ఖాళీగా ఉంటేనే అప్డేట్ చేస్తున్నాం మనం కోడ్. అర్థమైందా? ఎంటీగా ఉంటేనే అప్డేట్ చేస్తున్నాం. ఆల్రెడీ వాల్యూ ఉంటే అప్డేట్ చేయట్లేదు. అర్థమైందా? అదే ఇన్ కేస్ ఆఫ్ బిఫోర్ అప్డేట్లో అనుకోండి, ట్రిగ్గర్ డాట్ ఈజ్ బిఫోర్ అండ్ ట్రిగ్గర్ డాట్ ఈజ్ అప్డేట్. ఓకే, ఈజ్ అప్డేట్లో కూడా మనం ఏ బిఫోర్ ట్రిగ్గర్లో అయినా మనం జస్ట్ వాల్యూస్ అసైన్ చేస్తే చాలు. న్యూ రికార్డ్ డాట్ ఫోన్ ఈక్వల్స్ టు ఉన్నా లేకపోయినా నేను ఈ వాల్యూ అసైన్ చేసేస్తాను. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, అప్డేట్ ఫంక్షనాలిటీ జరిగినప్పుడే అప్డేట్ అవుతుంది. అంటే ఒక వాల్యూ ఆల్రెడీ ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేస్తుంటే ఫోన్ వాల్యూ ఇది అయిపోతుంది అన్నమాట, ఉన్నా లేకపోయినా దాంతో. ఓకే, అవునండి, అంటే ఇది బిఫోర్ అప్డేట్లోనే ఫైర్ అవుతుందండి ఈ కోడ్. అర్థమైందా? ఇక్కడ నేను ఈజ్ ఇన్సర్ట్ అని ఇస్తే బిఫోర్ ఇన్సర్ట్లో ఫైర్ అవుతుంది. ఓకేనా? నేను కొత్త టెస్టింగ్ అకౌంట్ రిజిస్టర్ చేస్తున్నా. ఓకే, ఈ ఫోన్ వాల్యూ నల్లుంది కాబట్టి ఆటోమేటిక్గా అది 1 2 3 4 5 6తో అప్డేట్ అవుతుంది. నేను మళ్ళీ దీన్ని ఎడిట్ చేసి సేవ్ చేస్తే ఆటోమేటిక్గా మీరేం చేయకపోవచ్చు లేదు, ఆటోమేటిక్గా అది అప్డేట్ ఫంక్షన్ కాల్ అయిపోయి వాల్యూ ఈక్వల్స్ టు 1 2 3 4 5 6 7 8 9. అర్థమైందా? అవునవును, బిఫోర్ అప్డేట్ ఆపరేషన్ చేసినప్పుడే అవుతుంది అనమాట. అదే మనం ఆఫ్టర్ అప్డేట్ చేసామనుకోండి, ఇక్కడ ఆఫ్టర్ అప్డేట్ తీసుకుని ఏ ఆఫ్టర్ ఈవెంట్లో అయినా సరే ఆఫ్టర్ అప్డేట్ మనం ఈ వాల్యూ అసైన్ చేసి అప్డేట్ న్యూ రికార్డ్ అని చెప్పి పెట్టాలి. అర్థమైందా? అది ఇన్సర్ట్ అయినా సరే అప్డేట్ అయినా సరే ఒక వాల్యూ మనం బిఫోర్లో అయితే జస్ట్ వాల్యూ అసైన్ చేసి మ్యాప్ చేసి వదిలేస్తే చాలు. అదే ఆఫ్టర్లో అనుకోండి కంపల్సరీగా మనం అప్డేట్ కమాండ్ యూజ్ చేయాలి. మనం కంపల్సరీగా ఆ కమాండ్ రాయాలి. ఇంకోటి విషయం ఏంటంటే ఆఫ్టర్ అప్డేట్లో మనం ఇక్కడే అప్డేట్ చేయలేము, ఎందుకంటే ఇది కమిట్ అయిపోయిన తర్వాత ఈ ట్రిగ్గర్ ఇదేంటి ఫైల్ కాదన్నమాట. ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే ఆఫ్టర్ అప్డేట్లో విల్ బి కాలింగ్ అన్ ఎఫెక్ట్స్ క్లాస్ అనమాట. రికార్డ్ అనేది రీడ్ ఓన్లీ పొజిషన్లో వెళ్ళిపోతుంది.
ఓకే, లేకపోతే ఈ ఆఫ్టర్ అప్డేట్ ఇక్కడ తీసేసేసి వేరే ట్రిగ్గర్ రాసుకోవాలి. ట్రిగ్గర్ దీంట్లో ఆ ట్రిగ్గర్ వేరేగా రాసుకోవాలండి. ఇక్కడ కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే ట్రిగ్గర్ కాలింగ్ ఉండదు. ఇక్కడ ఇది మామూలు బిఫోర్ అప్డేట్ అండి. ఓకేనా? ఆటోమేటిక్ ఉంటుందండి ఆబ్జెక్ట్ మీద. మీరు బిఫోర్ అప్డేట్ అంటే అప్డేట్ చేసినప్పుడు బిఫోర్ ఫైర్ అయిపోతుంది అప్డేట్. అది కమిట్ కాదు, ఇంకా రికార్డ్ సేవ్ కాదు. అర్థమైందా? ఆఫ్టర్ అప్డేట్ అని ఇచ్చామనుకోండి, సేవ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీ దగ్గరికి వస్తుంది అన్నమాట. ఆఫ్టర్ అప్డేట్ ఫైర్ అవుతుంది. డిఫరెన్స్ అర్థమైందా? వాల్యూ అప్డేట్ అవుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీకు ఒక అకౌంట్ చూపించాను ఇది. ఓకే, ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, ఇది బిఫోర్ ఇన్సర్ట్ అన్నాం అనుకోండి, వాల్యూ కమిట్ కాదు. అప్పుడే ముందే మనం ఏదైనా చేయాలనుకునే చేసేసేసి అప్పుడు దాన్ని బిఫోర్ ఇన్సర్ట్ లో మనం, అందుకని ఇక్కడ ఏం కమాండ్ రాయట్లేదు. అర్థమైందా? ఎగ్జాంపుల్ బిఫోర్ ఇన్సర్ట్ ఏంటంటే వాల్యూ కమిట్ కాదండి. వాల్యూ కమిట్ కాదు. బిఫోర్ ఇన్సర్ట్ అయినా బిఫోర్ అప్డేట్ అయినా మనం ఇచ్చిన వాల్యూ కమిట్ కాదు. మనం తర్వాత అది ఆటోమేటిక్గా ఇది ఏం చేస్తుందంటే ఇన్సర్ట్ చేసేస్తుంది సేల్స్ ఫోర్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం జనరల్గా మనకు వచ్చింది ఏంటి, ఫోన్ వాల్యూ లేదు అసలు న్యూ రికార్డ్ అకౌంట్లో. కానీ మనం బిఫోర్ ఇన్సర్ట్ ఏం చేస్తాం, ఫోన్ వాల్యూ అసైన్ చేస్తాం. ఇప్పుడు ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ అయిన తర్వాత మనకి వర్క్ ఫ్లో రూల్స్ ఏమైనా ఉంటే వర్క్ ఫ్లో రూల్స్ అవి ఫైర్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ బిఫోర్ ట్రిగ్గర్స్ ఫైర్ అవుతాయి. అర్థమైనా? తర్వాత వర్క్ ఫ్లో రూల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అకౌంట్ మీద వర్క్ ఫ్లో ఏమైనా ఉందనుకోండి, ఆ వర్క్ ఫ్లో ఫైర్ అవుతుంది. తర్వాత ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ఫైర్ అవుతుంది. అది ఇప్పుడు దీన్ని నేను ఎడిట్ చేసి సేవ్ చేసిన అంటే వీఆర్ డూయింగ్ సమ్ అప్డేట్ ఆపరేషన్. మీరు అప్డేట్ చేయకపోయినా పర్లేదు, వాల్యూ మార్చాలనే లేదు, ఎందుకంటే మనం కోడ్ అట్లా రాసాం కాబట్టి. ఓకే, ఎడిట్ చేసి సేవ్ చేసామంటే కంపల్సరీగా ఈ ఫోన్ అనే ఫీల్డ్ 7789తో అప్డేట్ అయిపోతుంది. ఓకే, ఆఫ్టర్ ఇన్సర్ట్ ఇస్తే ఇక్కడ ఆఫ్టర్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఇక్కడ ఆఫ్టర్ ఇన్సర్ట్ లోనే ఇది ఫైర్ అవ్వాలనుకున్నప్పుడు మనం ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత వస్తుంది మన దగ్గర రికార్డ్. అది అర్థమైందా? బిఫోర్ ఇన్సర్ట్ అనుకోండి, ఇన్సర్ట్ అవ్వదు, కమిట్ కాదు డేటాబేస్ లో. అప్పుడే మన దగ్గర రికార్డ్ ఉంటుంది ఇంకా, అప్పుడు మనకు ఐడి కూడా రాదు. అర్థమైందా? రికార్డ్ ఇన్సర్ట్ అయితేనే మనకు ఐడి వస్తుంది. ఆఫ్టర్ ఇన్సర్ట్ లో మనకి రికార్డ్ ఐడి వస్తుంది. ఆ రికార్డ్ కమిట్ అయిన తర్వాత మనం దాన్ని ఏం చేయాలి, మనం ఒకవేళ మాడిఫై చేసుకోవాలనుకుంటే వి నీడ్ టు అప్డేట్ దట్ రికార్డ్ అగైన్. అది మళ్ళీ అప్డేట్ రాసుకోవాలి కమాండ్ ఆఫ్టర్ లో. అందుకని పెద్ద అవునండి. ఇప్పుడు మీకు ఆఫ్టర్ ఇన్సర్ట్ ఒకటి చూపినా,
ఒక వాల్యూ ఇప్పుడు మీరు అడుగుతున్న సినారీ ఏంటి ఒకసారి చెప్పండి మరి. అవునా ఆహా ఓకే ఓకే దానికి ఏం చేస్తామంటే ఇక్కడ మళ్ళీ ఆఫ్టర్ ఇన్సర్ట్ రాసుకోవాలండి. ట్రిగ్గర్ డాట్ ఈజ్ ఆఫ్టర్ అండ్ ట్రిగ్గర్ డాట్ ఈజ్ ఇన్సర్ట్. ఆఫ్టర్ ఇన్సర్ట్ లో మనం ఇట్లా కోడ్ రాసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ న్యూ రికార్డ్ డాట్ ఫోన్ ఈక్వల్స్ టు 987654321. ఓకే అప్డేట్ రాసుకోవాలండి. ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దాన్ని ఎడిట్ చేసి సేవ్ చేస్తున్నాం కదా, అంటే మనం అప్డేట్ రాయాలి కంపల్సరీ. మళ్ళీ మామూలుగా ఏమవుతుందంటే బిఫోర్ ఇన్సర్ట్ లో అది ఫోన్ ఫీల్డ్ ఖాళీగా ఉంది అనుకోండి, ఇప్పుడు ఇది ఫైర్ అవుతుంది. బిఫోర్ ఇన్సర్ట్ ఫైర్ అయ్యి ఫోన్ ఫీల్డ్ ఖాళీగా ఉంది కాబట్టి 1 2 3 4 5 6 అసైన్ చేస్తుంది. ఓకే ఆఫ్టర్ ఇన్సర్ట్ లో మళ్ళీ ఏం చేస్తుంది, ఆల్రెడీ మనకి వాల్యూ ఉంది కాబట్టి అది ఉన్నా లేకపోయినా 1 2 3 4 5 6 ఆటోమేటిక్ వచ్చేస్తుంది. దాన్ని మళ్ళీ 987654321 అంతా మనం అప్డేట్ చేస్తాం. వరకు ఉండొచ్చు అనుకుంటాను. లిమిట్ లేదు, లిమిట్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేమైతే 8 రాసాము. ఇక అన్ని అవసరం ఉండదండి మ్యాక్సిమం. ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ ఇన్సర్ట్ లో మనం ఇక్కడే ఈ ట్రిగ్గర్ కంటెక్స్ట్ లోనే రాయలేమండి. ఆఫ్టర్ ఇన్సర్ట్ కానీ ఆఫ్టర్ అప్డేట్ కానీ చేసేటప్పుడు we need to call an fx class from this trigger and we need to do the functionality in the trigger అన్నమాట. ఓకే at present ఏంటంటే మీరు ఈ ట్రిగ్గర్ ఈజ్ ఆఫ్టర్ ఈజ్ ఇన్సర్ట్ నేను రేపు చెప్తాను. బిఫోర్ ఇన్సర్ట్ బిఫోర్ అప్డేట్ గురించి ఇప్పుడు చూడండి. ఓకేనా? అది అంటే మళ్ళీ fx క్లాస్ కాల్ చేయడం ఎలా అది అని నేను మళ్ళీ చెప్తాను. ఓకే ఏం లేదు, జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, ఆబ్జెక్ట్ మనం పారామీటర్ పంపించేసి అక్కడ అప్డేట్ చేస్తాం అంతే. ఓకేనా? అట్లా రాసుకోవచ్చు అండి. అంటే మనం మ్యాక్సిమం ఏంటంటే అంతా కూడా ఒకటే ట్రిగ్గర్లో రాసేసుకుంటాం. ఇప్పుడు నేను బిఫోర్ ఇన్సర్ట్ బిఫోర్ అప్డేట్ రాశాను. ఇక్కడే మనం ఇప్పుడు ఏదైనా ఇంకేదైనా ఫంక్షనాలిటీ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే 2-3 ట్రిగ్గర్లు అంటే ఎక్కువ అవ్వదు కదా. లిమిట్ ఏం చెప్పలేదు వాడు, ఎన్నైనా రాయొచ్చు. రాసుకోవచ్చు. ఇదే ట్రిగ్గర్ మీరు ఎడిట్ చేసినా బిఫోర్ ఇన్సర్ట్ ఎట్లాగో ఫైర్ అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక కండిషన్, ఇప్పుడు మీకు ఇంకో బిఫోర్ ఇన్సర్ట్ కావాలి. న్యూ రికార్డ్ డాట్ ఫ్యాక్స్ ఈక్వల్స్ టు నల్ అయితే న్యూ రికార్డ్ డాట్ ఫ్యాక్స్ ఈక్వల్స్ టు ఇంకో న్యూ ట్రిగ్గర్ రాసే బదులు యూ కెన్ రైట్ ఫ్రమ్ హియర్ అన్నమాట. ఇంకో కండిషన్ అనమాట. ఇదంతా ఒక కండిషన్, ఇది ఒక కండిషన్. దానివల్ల మల్టిపుల్ ట్రిగ్గర్స్ కంటే ఒక ట్రిగ్గర్ మీద అయితే వెతుక్కోకుండా ఒకే చోట ఉండొచ్చు. ఓకేనా? రేపు నేను ట్రిగ్గర్ ఈజ్ ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆఫ్టర్ అప్డేట్ విత్ కాలింగ్ అండ్ అప్డేట్ క్లాస్ అది నేను రేపు చెప్తాను. ఓకేనా? సుజాత్ గారు ఉన్నారా? సుజాత్ గారు, ఇది మనం సాటర్డే కానీ సాటర్డేస్ ఫ్రైడేస్ మనం డిస్కషన్ సెక్షన్ పెట్టుకున్నాము. ఓకేనా? అంటే నాకు మళ్ళీ 12 to 1 ఇంకో క్లాస్ ఉంది అన్నమాట యాక్చువల్లీ. ఓకేనా? రైట్. ఓకే బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి మెయిల్ పెట్టేసండి, పర్లేదు, నేను రిప్లై ఇస్తాను. ఓకే రైట్ అండి.